అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మరికొందరు యువతులతో ఉదయ్ చాటింగ్ చేసినట్లు గుర్తించారు. ఉదయ్ స్వస్థలంలో కూడా అమ్మాయిలను వేధించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అటు ఇన్స్టాలో పరిచయమైన మహిళా ఐపీఎస్ తో ఉదయ్ సన్నిహితంగా మెలిగాడని పోలీసులు తెలిపారు. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి తీరుతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, పలుమార్లు మహిళా ట్రైనీ ఐపీఎస్ పై దాడి చేశాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి కృష్ణారెడ్డి కేసులో సంబంధించి పోలీసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను అందులో పొందుపరిచారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ ను లైంగిక వేధింపులు, మరోవైపు ఆమె పైన దాడి చేసినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్ లో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ముందుగా వీరి యొక్క పరిచయం కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా వీరిద్దరు పరిచయం ఏర్పడింది. అనంతరం నేషనల్ పోలీస్ అకాడమీలో వీళ్ళు ఇద్దరు కూడా, అంటే సివిల్ సర్వీస్ లో వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత నేషనల్ పోలీస్ అకాడమీలో వీళ్ళిద్దరు కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అక్కడ వీరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగిందనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు కొన్ని రోజుల తర్వాత వీరి మధ్య విభేదాలు వచ్చిన తర్వాత లేడీ అధికారిని ఉదయ్ కృష్ణారెడ్డి, అంటే ట్రైనీ ఐపీఎస్ లో ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి వేధింపులకు గురి చేశాడని, ఆమె పైన దాడి చేశాడనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్ కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మరోవైపు కొద్ది రోజులు వీరు బాగానే ఉన్నప్పటికీ కూడా తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి బాధితురాలు తరచూ అనుమానించేవాడని, మరోవైపు ఇద్దరి మధ్య కొంత విభేదాలు స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత కొన్ని వీడియోలను కావచ్చు, ఫోటోలను చూపించి బ్లాక్ మెయిల్ పాల్పడ్డాడనేటువంటి అభియోగాలను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం అందులో పేర్కొనడం జరిగింది. మరోవైపు 5 సార్లు బాధితురాలను కొట్టినట్లు కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డిని అయితే మాత్రం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి కూడా తనపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు 4 వారాలకు వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు ఇప్పటి వరకు బాధితురాలు ఇచ్చినటువంటి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్, అంటే వాట్సాప్ చాట్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ చాటింగ్ కావచ్చు, ఉదయ్ కృష్ణారెడ్డి అమ్మాయిని ఏ విధంగా బూతులు తిట్టాడనేటువంటి అంశానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శుభాన్. రైట్, థాంక్యూ ప్రవీణ్.